ఓం శాంతి 8/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దేహ సహితంగా ఇవన్నీ సమాప్తం అవ్వనున్నవి. అందువలన మీరు పాత ప్రపంచంలోని సమాచారాలను వినే అవసరం లేదు. మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: శ్రీమతం గురించి ఏ గాయనం ఉంది? శ్రీమతమును అనుసరించే వారి గుర్తులు వినిపించండి. జవాబు: శ్రీమతం కొరకు గాయనమేముంది అంటే, ఏది తినిపిస్తారో, ఏది ధరింపచేస్తారో తండ్రి ఎక్కడ కూర్చోబెడతారో అదే చేస్తాను అని. మరి శ్రీమతమును అనుసరించేటటువంటి పిల్లలు 1 తండ్రి ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. 2 సదా శ్రేష్ఠ కర్మలే చేస్తూ ఉంటారు. 3 శ్రీమతంలో తన మతాన్ని కలపరు, మన్మతాన్ని. ఎందుకంటే తప్పు ఒప్పుల జ్ఞానం ఉంటుంది కనుక. పాట: ఓ కృష్ణ, నీ నామమే నా జీవితానికి ఆధారము. ఓం శాంతి. ఈ పాట ఎవరిది? పిల్లలది. కొన్ని పాటలు తండ్రి పిల్లలకు అర్థం చేయించేవిగా కూడా ఉంటాయి. కానీ ఈ పాటలు పిల్లలు తండ్రితో, బాబా, ఇప్పుడు ఈ ప్రపంచం అసత్య ప్రపంచంగా, అసత్య బంధనంగా అయింది. ఎందుకు అయిందో ప్రపంచంలోని వారికి తెలియదు, కానీ మేము అర్థం చేసుకున్నాము అని అంటారు. ఇక్కడ అందరూ దుఃఖితులైన కారణంగా ఈశ్వరుడిని స్మృతి చేస్తారు. సత్యుగంలో అయితే ఈశ్వరుడిని కలుసుకునే మాటే లేదు. ఇక్కడ దుఃఖం ఉంది కనుకనే ఆత్మలకు తండ్రి గుర్తుకొస్తారు. కానీ డ్రామా అనుసారం తండ్రి స్వయంగా వచ్చినప్పుడే పిల్లలతో మిలనం చేస్తారు, అంటే కలుస్తారు. మిగతా ఏ పురుషార్థాలైతే చేస్తున్నారో తండ్రిని కలవడం, శ్రీమతం వినడం, ఇది తప్ప. మిగతా ప్రయత్నాలు ఏమేం చేస్తున్నారో అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే ఈశ్వరుడిని సర్వవ్యాపిగా భావిస్తారు. ఈశ్వరుడిని పొందే మార్గాన్ని తప్పుగా తెలియజేస్తారు. ఈశ్వరుడు మరియు వారి రచన ఆది మధ్య అంత్యాల గురించి మాకు తెలియదు అని అంటే అది సత్యమే. పూర్వమైతే ఋషులు, మునులు మొదలైన వారు ఇలాగ సత్యం చెప్పేవారు, మాకు తెలియదు అని. ఆ సమయంలో రజోగుణము కలవారిగా ఉండేవారు. ఆ సమయంలో దానిని అసత్య ప్రపంచము అని అనరు. కలియుగ అంతిమ సమయాన్ని అసత్య ప్రపంచము, నరకము అని అంటారు. ఇది నరకం, అది స్వర్గము అని సంగమ యుగంలో అంటారు. ద్వాపర యుగాన్ని నరకమని అనరు. ఆ సమయంలో రజో ప్రధాన బుద్ధి ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది కావున నరకము మరియు స్వర్గము అని సంగమ యుగంలోనే వ్రాస్తారు. ఈరోజు నరకంగా ఉంది, రేపు స్వర్గంగా అవుతుంది. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది కలియుగ అంత సమయమని ప్రపంచంలోని వారికి తెలియదు. అందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని అంతిమంలో సతో ప్రధానంగా అవుతారు, అన్ని అనుభవించేసి. ఒకటి యోగం ద్వారా కావచ్చు, రెండవది శిక్షల ద్వారా కావచ్చు. మళ్ళీ సతో రజో తమోలలోకి సత్యుగం నుండి ఇలా రావాల్సిందే. ఎవరికైతే 1 లేక 2 జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా అదే సమయంలోనే ఆ 2 జన్మలలోనే సతో రజో తమోలోకి వస్తారు. వారి పాత్రనే కొద్దిగా ఉంటుంది. ఇది అర్థం చేసుకునేందుకు గొప్ప బుద్ధి కావాలి. ప్రపంచంలో అయితే అనేక మతాల మానవులు ఉన్నారు. అందరిది ఒకే మతం ఉండదు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలు ఉంటాయి, వారి వారి మతాలు ఉంటాయి. తండ్రి కర్తవ్యం వేరు, ప్రతి ఒక్క ఆత్మ కర్తవ్యమే వేరు, ధర్మం కూడా వేరు. కావున ఒక్కొక్కరికి ప్రత్యేకంగా అర్థం చేయించాలి. నామ, రూప, దేశ, కాలాలన్నీ అందరికీ వేరువేరుగా ఉంటాయి. వీరు ఫలాని ధర్మం వారు అనేది చూస్తూనే తెలుస్తుంది. హిందూ ధర్మము అని అందరూ అంటారు, కానీ అందులో కూడా అందరూ వేరువేరుగా ఉంటారు. కొంతమంది ఆర్య సమాజులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది బ్రహ్మ సమాజులు, సన్యాసులు మొదలైనటువంటి వారందరినీ కూడా హిందూ ధర్మం వారిగా భావిస్తారు. మనము బ్రాహ్మణ ధర్మం వారము లేక దేవతా ధర్మం వారము అని చెప్పినా వారు హిందూ ధర్మంలోనే వ్రాసేస్తారు. ఎందుకంటే ఇతర విభాగాలు వారి వద్ద లేనే లేవు. కావున ప్రతి ఒక్కరి ఫారం వేరువేరుగా ఉండడం ద్వారా వారు ఏ ధర్మం వారు స్పష్టం అవుతుంది. ఇతర ధర్మంలో వారైతే వారు ఈ విషయాలను అంగీకరించరు. అలా అనేక ధర్మాల వారు కలిసి ఒకేసారి వచ్చినట్లయితే
అప్పుడు వారికి అర్థం చేయించడం కూడా కష్టం అవుతుంది. వారు మిమ్ములను గురించి వీరి ధర్మాన్ని గొప్పగా మహిమ చేస్తున్నారు అని భావిస్తారు. ఇందులో ద్వైతం ఉంది. అర్థం చేయించే పిల్లలు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. అందరూ ఒకే సమానంగా ఉండరు. అందుకే మహారథులను పిలుస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు, నన్ను స్మృతి చేయండి, నా శ్రీమతమును అనుసరించండి. ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు ఏవీ లేవు. ఒకవేళ ప్రేరణతో కర్తవ్యం చేయగలిగితే తండ్రి వచ్చే అవసరమే లేదు. శివబాబా అయితే ఇక్కడ ఉన్నారు, మరి వారికి ప్రేరణ ఇచ్చే అవసరం ఏముంది? ఇక్కడ బాబా మతంపై నడవవలసి వస్తుంది. ప్రేరణ మాటే లేదు. కొంతమంది సందేశీలు సందేశం తీసుకొస్తారు, అందులో కూడా చాలా మిక్స్ అవుతుంది. సందేశీలు అందరూ ఒకే విధంగా ఉండరు. మాయ యొక్క ప్రవేశం చాలా ఉంటుంది. ఇంకా ఇతర సందేశీలను పంపి వెరిఫై చేయించాల్సి ఉంటుంది. కొందరైతే మాలోకి బాబా వచ్చారు, మమ్మ వచ్చారు అని చెప్పి వేరే సేవా కేంద్రాలను తెరిచి కూర్చుంటారు. ఇలా మాయ ప్రవేశం కూడా జరుగుతుంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. సర్వీస్ యోగ్య పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. ఎవరైతే శ్రీమతమును అనుసరించారో వారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మీరు ఏది తినిపిస్తే, ఏమి ధరింపచేస్తే, ఎక్కడ కూర్చోబెడితే అదే చేస్తాము అని శ్రీమతానికి గాయనముంది. ఇలా కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు, మరికొందరు ఇతర మతాల ప్రభావంలోకి వచ్చేస్తారు. అంటే ఇతర మతాలు అంటే ఇక్కడ మతాలు వేరే బయటది కాదు బాబా చెప్పేది. వారి అభిప్రాయంలోకి స్వంతమైన ఆలోచనలేకి వచ్చేస్తారు. ఏ వస్తువైనా దొరకలేదు అంటే, ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే అలుగుతారు. అందరూ ఒకేలాగా సుపుత్రులుండేందుకు సాధ్యమవుతుందా? ప్రపంచంలో అయితే అనేక మతాల వారు ఉన్నారు. అజామిరుడి వంటి పాపాత్ములు, వేశ్యల వంటి వారు, గణికులు చాలామంది ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం తప్పు అని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. పంచవికారాలు సర్వవ్యాపిగా అంతటా వ్యాపించి ఉన్నాయి. అందుకే ఇది అసురీ ప్రపంచమని తండ్రి అంటారు. సత్యుగంలో పంచవికారాలు ఉండవు. శాస్త్రాలలో ఇలా వ్రాసి ఉంది అని అంటారు, కానీ శాస్త్రాలను తయారు చేసింది మనుషులే కదా. కావున శ్రేష్ఠులు మనుష్యులా లేక శాస్త్రాలా? తప్పకుండా వినిపించే వారే శ్రేష్టమైన వారు కదా. వ్రాసిన వారు మనుష్యులే. వ్యాసుడు వ్రాసాడు, అతడు కూడా మనిషే కదా. ఈ విషయాలు నిరాకార తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ధర్మస్థాపకులు వచ్చి వినిపించిన వాటిని తర్వాత శాస్త్రాలుగా వారి మాటలను, వారు చెప్పినటువంటి విషయాలను వారు వెళ్ళిపోయిన తర్వాత అవంతా గ్రంథస్థం చేస్తారు, శాస్త్రాలుగా తయారు చేస్తారు. ఉదాహరణకు గురు నానక్ వినిపించిన తర్వాత అది ఆది గ్రంథ సిక్కుల మత గ్రంథము గురు గ్రంథంగా తయారైంది. కావున ఎవరు వినిపిస్తారో వారికి పేరు వస్తుంది. గురు నానక్ కూడా వారిని మహిమ చేశారు, భగవంతుణ్ణి. సర్వుల తండ్రి ఆ ఒక్కరే. తండ్రి గురునానక్ ఆత్మకు వెళ్ళి ధర్మస్థాపన చేయమని చెప్తారు. అయితే నన్ను అలా పంపించేవారు ఎవ్వరూ లేరు అని ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు. శివబాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు సందేశాన్ని తీసుకొని వచ్చేవారు ధర్మస్థాపకులు. అలా నన్ను పంపేవారెవ్వరూ లేరు. నన్ను సందేశి అని, పైగంబర్ అని అనరు. నేను పిల్లలకు సుఖశాంతులు ఇచ్చేందుకు వస్తాను, నాకెవ్వరూ చెప్పలేదు. నేను స్వయంగా యజమానిని, మాలికుని. యజమానిని నమ్మేవారు కూడా ఉంటారు, కానీ వారిని ప్రశ్నించాలి. మీరు మాలికుడు అనే పదానికి అర్థం తెలుసుకున్నారా? తండ్రి మాలికులు, మనం వారి పిల్లలము. అయితే తప్పకుండా వారసత్వం లభించాలి. పిల్లలు మా బాబా అని అంటారు. మరి తండ్రి ధనానికి మీరు యజమానులు, నా బాబా అని పిల్లలే అంటారు. బాబా నా వారైతే బాబా ధనం కూడా నాదే. ఇప్పుడు మనం ఏమంటాము? మా శివబాబా అని అంటాం. తండ్రి కూడా వీరు నా పిల్లలని అంటారు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. తండ్రి వద్ద ఆస్తి ఉంటుంది. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. భారత్ వాసులకు కూడా వారసత్వం ఎవరి నుండి లభిస్తుంది? శివబాబా ద్వారా. కనుకనే శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివ జయంతి తర్వాత మళ్ళీ కృష్ణ జయంతి, తర్వాత రామ జయంతి, శ్రీరామనవమి జరుగుతుంది.
మమ్మ బాబాల జయంతి లేక జగదంబల జయంతిని ఎవ్వరూ మహిమ చేయరు. శివబాబా జయంతి తర్వాత రాధాకృష్ణుల జయంతి, తర్వాత సీతారాముల జయంతి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు శూద్ర రాజ్యం వినాశనం అవుతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి తప్పకుండా వస్తారు. తండ్రిని ఎందుకు పిలుస్తారు? శ్రీకృష్ణపురిని స్థాపించేందుకు శివ జయంతి తప్పకుండా జరుగుతుంది అని మీకు తెలుసు. శివబాబా వస్తేనే కృష్ణుణ్ణి తయారు చేస్తారు. మళ్ళీ కృష్ణపురి స్థాపన అవుతుంది. శివబాబా జ్ఞానం ఇస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది. శివ జయంతి అన్నిటికంటే గొప్ప జయంతి. తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నారు. తర్వాత రచనలు ముఖ్యులు లక్ష్మీ నారాయణులు. కావున శివుడు మాతాపిత, తర్వాత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతులు కూడా మాతాపితలు. ఇవి అర్థం చేసుకొని ధారణ చేయాల్సిన విషయాలు. పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారు అని మొదట అర్థం చేయించాలి. వారు నామరూపాలకు అతీతులైతే వారి జయంతి ఎలా సాధ్యం? భగవంతుడిని తండ్రి అని అంటారు. తండ్రినైతే అందరూ ఒప్పుకుంటారు. ఆత్మ పరమాత్మ ఇరువురు నిరాకారులే. ఆత్మలకు సాకార శరీరం లభిస్తుంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శాస్త్రాలు మొదలైనవేవి చదవని వారికి ఇది ఇంకా ఈజీ. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ స్వర్గ స్థాపన చేస్తారు. స్వర్గంలో రాజ్యం ఉంటుంది. అంటే శివబాబా తప్పకుండా సంగమ యుగంలో రావాల్సి ఉంటుంది కదా. వారు సత్యుగంలో అయితే రారు. ఆ ప్రాలబ్ధము 21 జన్మల వారసత్వము మీకు సంగమ యుగంలోనే లభిస్తుంది తండ్రి ద్వారా. ఇది బ్రాహ్మణుల సంగమ యుగం. బ్రాహ్మణులు శిఖ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత దేవతల యుగం. ప్రతి యుగము 1250 సంవత్సరములు ఉంటుంది. ఇప్పుడు 3 ధర్మాల స్థాపన అవుతాయి. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ. ఎందుకంటే తర్వాత అర్ధకల్పం వరకు ఇతర ధర్మాలు ఏవి ఉండవు. సూర్యవంశీ, చంద్రవంశీ పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పూజారులుగా అవుతారు ద్వాపర యుగం నుండి. లౌకిక బ్రాహ్మణులు, బయట బ్రాహ్మణులు రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు మంచి కర్మలు చేస్తూ ఉన్నారు. తర్వాత సత్యుగంలో వాటి ప్రాలబ్ధాన్ని పొందుతారు. తండ్రి మంచి కర్మలు నేర్పిస్తారు. శ్రీమతానుసారం మీరు ఎలాంటి కర్మలు చేస్తారో, ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారో అంత దాని ప్రాలబ్ధం ప్రాప్తులు లభిస్తాయి అని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతోంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మపు రాజధాని ఉంటుంది. ఇది ప్రజలపై ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఉండేది పంచాయతీ రాజ్యం. అనేక పంచాయతీలు ఉన్నాయి. లేకపోతే 5 పంచాయతీలు మాత్రమే ఉండాలి. హిందీలో పాంచ్ అనగా తెలుగులో అర్థం 5. ఇక్కడైతే అందరూ పంచాయతీ రాజులే. అది కూడా ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ఈరోజు మంత్రిగా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. ఒప్పందం చేసుకుని తర్వాత రద్దు చేసేస్తారు. ఇది అల్పకాల క్షణభంగుర రాజ్యం. ఎవరినైనా దించడంలో వెనుకాడరు. ఇది ఎంత పెద్ద ప్రపంచం. వార్తాపత్రికల ద్వారా కూడా ఏదో కొంత తెలుస్తూ ఉంటుంది. ఇన్ని వార్తాపత్రికలను ఎవ్వరూ చదవలేరు. మనకైతే ఈ ప్రపంచ వార్తలు అవసరమే లేదు. దేహ సహితంగా ఈ ప్రపంచంలో ఉన్నదంతా సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. మరణించిన తర్వాత అంతా సాక్షాత్కారం అవుతుంది. శరీరాన్ని వదిలి ఆత్మ తిరుగుతూ కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా లెక్కాచారం అనుభవిస్తుంది. అంతా సాక్షాత్కారం అవుతుంది. లోపలే సాక్షాత్కారం అవుతుంది. అనుభవిస్తారు. చాలా పశ్చాత్తాపడతారు. మళ్ళీ మేమెందుకు ఇలా తప్పులు చేశాము అని పశ్చాత్తాపం కలుగుతుంది కదా. కొంతమంది జైలు పక్షులుగా ఉంటారు. వారు జైలులోనే భోజనం దొరుకుతుంది కదా అని అంటారు. అనగా వారికి ఆహారమే ముఖ్యం. వారు గౌరవ మర్యాదలను గురించి ఆలోచించరు. మీకైతే ఎలాంటి కష్టము లేదు. తండ్రి ఉన్నారు కనుక తండ్రి శ్రీమతమును అనుసరించాలి. ఇతరులకు దుఃఖం ఇస్తారు అని కాదు. వారు సుఖదాత. బాబా మీరెలా ఆదేశాలను ఇస్తే అలాగే చేస్తాము అని ఆజ్ఞాకారి పిల్లలు అంటారు. మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము. ఇది శివబాబా గురించే గాయనం చేయబడింది.
భాగీరథుడు లేక నంది గణం కూడా ప్రసిద్ధంగా ఉన్నారు. మాతల శిరస్సు పైన కలశం ఉంచారు అని వ్రాయబడింది కదా. తర్వాత గోవును కూడా చూపుతారు. ఏవేవో విషయాలు వ్రాసేశారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు. అనేక ప్రకారాల రోగాలున్నాయి. స్వర్గంలో ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. అకాల మృత్యువు కూడా లేదు. సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. వృద్ధులకైతే సంతోషం కలుగుతుంది. వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. నేను వెళ్ళి కుమారుడిగా కుమారిగా అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది. మేము శరీరాన్ని వదిలి వెళ్ళి రా కుమార రా కుమారీలుగా అవుతాము అని. యువత అయినా మీకు సంతోషం ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మరణించాల్సిందే కదా. కనుక మేము వెళ్ళి తప్పకుండా రా కుమారులుగా అవుతాము అని అందరికీ నశ ఉండాలి. సర్వీస్ చేస్తేనే కదా అలా అయ్యేది. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాం. బాబా మళ్ళీ మమ్మలను స్వర్గంలోకి పంపిస్తారు అని ఖుషి ఉండాలి. సర్వీస్ బాగా చెయ్యాలి. పిల్లలు పాట విన్నారు. మురళి గల కృష్ణుడు కాదు. ఆ కొయ్యతో చేసిన మురళి అయితే అనేక మంది వద్ద ఉంటుంది. చాలా బాగా మ్రోగిస్తారు. ఇందులో ఆ మురళి విషయమే లేదు. శ్రీమతమును ఒక్క తండ్రి ఇస్తారని మీరు అంటారు. శ్రీకృష్ణుళ్ళైతే ఈ జ్ఞానమే లేదు. ఈ సహజ రాజయోగము మరియు జ్ఞానము అతడిలో లేనే లేదు. అతడు రాజయోగాన్ని నేర్పించలేదు. అతడు రాజయోగాన్ని తండ్రి ద్వారా నేర్చుకున్నారు. ఎంత గొప్ప విషయం. ఎంతవరకు పిల్లలుగా అవ్వరో అంతవరకు ఎవ్వరూ అర్థం కూడా చేసుకోలేరు. ఇందులో శ్రీమతమును కూడా అనుసరించాల్సి ఉంటుంది. తమ మతమును అనుసరిస్తే ఉన్నత పదవి పొందలేరు. తనకు నచ్చినట్టు నడిస్తే. తండ్రిని ఎవరైతే తెలుసుకున్నారో వారు ఇతరులకు కూడా తండ్రి పరిచయమును ఇస్తారు. తండ్రి మరియు రచనల పరిచయమును ఇవ్వాలి. తండ్రిని పరిచయాన్ని ఇతరులకు ఇవ్వలేదు అంటే తండ్రిని గురించి మరి సృష్టి గురించి ఆది మధ్య అంత్యం ఇతరులకు ఇవ్వలేదు అంటే స్వయం తెలుసుకోనట్లే. స్వయానికి నశ ఎక్కి ఉంటే ఇతరులకు కూడా ఆ నశ ఎక్కించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును అనుసరించి సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి. ఇతరుల మత ప్రభావంలోకి రాకూడదు. పరమతంలోకి. ఇక ఇతరుల మతాలు కూడా ఉంటాయి బయట. అవి సుపుత్రులై ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి. అర్థం కాని విషయాన్ని తప్పకుండా వెరిఫై చేయించుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి మేము యువరాజ యువరాణులుగా అవుతాము అని సదా నశ లేక ఖుషీలో ఉండాలి. ఈ నశలో ఉండి ఈశ్వరీయ సేవ చేయాలి. వరదానము. నిందించే వారిని కూడా తమ మిత్రులుగా భావించి గౌరవించే బ్రహ్మబాబా సమానం మాస్టర్ రచయిత భవ. ఎలాగైతే బ్రహ్మబాబా స్వయాన్ని విశ్వసేవాధారిగా భావించి ప్రతి ఒక్కరిని గౌరవించి సదా మాలేకం సలాం చేశాడు, నమస్కరించాడు. ఇతరులు గౌరవిస్తే నేను గౌరవిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. నిందించే వారిని కూడా తన మిత్రులుగా భావించి గౌరవించాడు. అలా తండ్రిని అనుసరించండి. కేవలం గౌరవించే వారిని మాత్రమే నావారు అని భావించకండి. తిట్టే వారిని కూడా మీ వారిగా భావించి గౌరవించండి. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మీ పరివారమే. అంటే వారు తెలుసుకోలేదు, మనం తెలుసుకున్నాం. సర్వాత్మల కాండము బ్రాహ్మణులైన మీరే. అందువలన స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి అందరినీ గౌరవించండి. అప్పుడు దేవతలుగా అవుతారు. స్లోగన్. మాయకు సదా కొరకు వీడ్కోలునిచ్చేవారే తండ్రి అభినందనలకు పాత్రులుగా అవుతారు. అవ్యక్త ఇషారా. సుఖస్వరూపులై అందరికీ సుఖాన్ని ఇస్తూ సుఖం పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు ఎలాంటి అవగుణి ఆత్మలు కానీ అజ్ఞాని పతిత ఆత్మలు కానీ బ్రాహ్మణ పరివారంలోని పురుషార్థహీనులు అనగా పురుషార్థము చేయనటువంటి వారు కానీ అందరినీ క్షమించాలి.
బేహద్దు తండ్రి పిల్లలు తండ్రి పిల్లల తప్పులను లేక బలహీనతలను మనస్సులో ఉంచుకోరు, క్షమిస్తారు కదా. అలాగే మీరు ఆ తండ్రి పిల్లలు, మరి మీరు కూడా క్షమించాలి. పూజ్య దేవతలు ఎన్ని తప్పులు చేసినా భక్తులను క్షమిస్తారు. మీరు విశ్వ కళ్యాణకారి, మాస్టర్, రచయిత, బాబా సమానం పూజ్య ఆత్మలు కనుక మీరు కూడా ఎవరిలోనూ చెడును బలహీనతలను మనస్సులో ఉంచుకొనక మొదట క్షమించండి. తర్వాత ఆత్మ కళ్యాణం కొరకు వారి వాస్తవిక స్వరూపం ఆత్మస్వరూపము మర్చిపోయారు కనుక మరి వారి గుణాలు కూడా తెలియవు కాబట్టి వారి గుణాలను ఎదురుగా ఉంచుకొని మహిమ చేయాలి, వారికి తెలియజేయాలి వారి ఆత్మ గురించి, వారి గుణాల గురించి. ఆత్మకు తన మహానత యొక్క స్మృతిని ఇప్పించాలి. అప్పుడు వారి హృదయం నుండి మీ పట్ల ఆశీర్వాదాలు హృదయపూర్వకంగా వెలువడతాయి. ఓం శాంతి.